హాయ్ ఫ్రెండ్, షాండిగాడు పదనపూట ఇప్పుడు టిఫిన్ పెట్టడం లే ఫ్రెండ్స్. ఎందుకంటే బలిసిపోతున్నాడు, అందుకోసము తగ్గించాలనే పెట్టలే. ఇప్పుడు చూడు, రాత్రి మా వాడు టమోటా కోడిగుడ్లు వేసి బాగా కారం అయితే బలేయించినాడు. నా నోరు జలుబు చేసి బాగలేదు. ఇవి చూడండి, ఇవి ప్యాకెట్ చపాతీలు, 70 రూపాయలంట ప్యాకెట్, 10 వస్తాయి. అవి తెచ్చి కాల్చుకున్నాడు. నా నోరు బాగలేక నేను 2 కాల్చుకొని తిందామని కాల్చాను. షాడిగాడు తినేసినాడు. ఇప్పుడు మళ్ళీ కాల్చుకుందాం, ఒక 2 తింటే తిన్నాడులే. నేను 2 కాల్చుకొని తిందాము, నోరు బాగలే. అన్నం ఉంది కొద్దిగా, కానీ చల్లగా ఉంది, తినబుద్ధి కాలే. తుమ్ములు, గొంతులో జలుబు, గరగర, దగ్గు మళ్ళీ వచ్చి కూర్చున్నది. పొయ్యి కాడికి వచ్చింది. పోరా, ఇంకా నువ్వు తిన్నావు కదా నెలకి మళ్ళీ ఆడ ముడుక్కున్నది. అది ఫ్రెండ్స్, షాండిగానికి చపాతీలు అంటే ఇష్టము, తింటాడు. ఇంకా కావాలనేమో కూర్చున్నాడు. నేనైతే నూనె వేసి కాల్చుకొని ఫ్రెండ్స్, నాకు ఇష్టంలే. అట్టే కాలితే బాగా పొంగుతుంది. ఒక 2 కాల్చుకొని తిన్నాము. అదే టమాటా కోడిగుడ్లు వేసి కారం అయితే వేయించిండు మా దాము. ఇది టమాటా కారం, టమాటా కోడిగుడ్లు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసి వేయించుతాడు. అది కొద్దిగా ఉంది, అందుకు కాల్చుకొని తిన్నాము. ఉడుకుడుక చపాతీ 2 కాల్చుకొని అంటే 2 చాడి తినేసినాడు. మళ్ళీ నేను 2 కాల్చుకుంటున్నాను. చూడండి, నూనె అయిపోతే ఇలా బాగా పొంగుతుంది, సూపర్ ఉంటుంది చపాతీ. ఇది పొరాటా అండి, పొరాటానో చపాతీనో, ఇవి అమ్మేటి, ఇంట్లో చేసేటైతే కాదు ఫ్రెండ్స్. అలా కాల్చుకొని 2 వేడివేడిగా తిందామని అయితే కాల్చుకుంటున్నా అంతే. మళ్ళీ ఇది రెండోది. ఓకే ఫ్రెండ్స్, 2 చపాతీలు అయితే కాల్ చేసుకున్నా. చూడండి, మళ్ళీ కాల్చుకొని వచ్చారు, కారవాటంగా వచ్చి అందులేసి. ఏం కావాలరా మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినవు, చపాతీలు తింటే ఎరగవు, సాల్లే. బొజ్జుకోపు అమ్మ తింటుంది, బొజ్జుకోపు సాలు పనన్నా.